రాష్ట్రంలోని ఆడబిడ్డలకు ఆర్థిక స్వతంత్రం కల్పించి వారిని సాధికారత వైపు తీసుకువెళ్లేందుకు ఎన్డీఏ ప్రభుత్వం మరో ముందడుగు వేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిందని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. మహిళా సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. సూపర్ 6 హామీలలో భాగంగా మహిళలకు మెజార్టీ పథకాలు కేటాయించి వాటిని అమలు చేస్తున్నట్లుగా ఆయన వివరించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 30వ డివిజన్ దావు బుచ్చయ్య కాలనీలో స్త్రీశక్తి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామేశ్వరరావు పాల్గొని మహిళలతో కలిసి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమా మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలలో భాగంగా ప్రభుత్వం దశల వారీగా ప్రతి ఒక్క హామీని అమలు చేస్తుందని, అధికారంలోకి వచ్చిన తొలి నెలల్లోనే పింఛన్ పెంచి పేదవారి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు ప్రారంభించి తల్లికి వందన పథకం ద్వారా ప్రతి ఆడబిడ్డకు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లుగా తెలిపారు. ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తున్నామని, ఇప్పుడు స్త్రీశక్తి పథకం ద్వారా సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా మహిళా సాధికారతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం స్త్రీశక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ మహిళల ఆర్థిక ఎదుగుదలకు సమాజ ప్రగతికి దోహదపడుతుందని అన్నారు. దీని ద్వారా సుమారు 2 కోట్ల మంది మహిళలకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. కష్టమైనా ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తున్నామని, తాము హామీలు నెరవేర్చలేమని గతంలో ప్రతిపక్షాలు అన్నారని, కానీ ఈరోజు మేము ఒక్కొక్క హామీని నిజం చేస్తూ ముందుకు వెళ్తున్నామని, విమర్శలు చేసిన వారు ఇప్పుడు ఎక్కడున్నారు, వీటికి సమాధానం చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లంగో రాజు, శ్రీనివాస్ రాజు, ఇన్ఛార్జ్ కర్ణం వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి వీరభద్రం, బేబీ సరోజిని చౌదరి, సూర్యనారాయణ రెడ్డి, శంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సూపర్ 6 హామీల్లో భాగంగా ప్రతి హామీని కూడా కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నెరవేర్చడం జరుగుతుంది. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే 3,000 రూపాయలు పింఛన్ 4,000 రూపాయలు చేశాం. పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు పెడతానన్నాం, అన్నా క్యాంటీన్లు పెట్టాం. ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇస్తానన్నాం, 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం పేరు మీద 13,000 రూపాయలు, ఇంకా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇచ్చాం. ఇవాళ స్త్రీశక్తి అనే పేరు మీద మహిళలకి రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళినా బస్సులో, ఆర్టీసీ బస్సులో టికెట్ కొనే పని లేకుండా ఉచితంగా బస్సు ప్రయాణం పెడతాం వల్ల దాదాపు 2 కోట్ల మంది మహిళలకి మేలు జరుగుతూ ఉంది. అంటే ప్రతి నెల 1,500 రూపాయల నుంచి 2,000 రూపాయలు బస్ టికెట్లు కొని ఇబ్బంది పడుతున్నటువంటి మా అక్క చెల్లెళ్ళందరికీ ఇవాళ ఈ స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం వల్ల మేలు జరుగుతూ ఉంది. ఇలా ప్రజలకి మేలు జరిగే కార్యక్రమాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా, ఎన్నో ఇబ్బందులున్నా కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రతి హామీని పద్ధతి ప్రకారం నెరవేరుస్తున్నాం, కష్టమైనా సమకూరుస్తున్నాం. సూపర్ 6 మాట నిలబెట్టుకుని లేడీస్ అందరికీ కూడా ఫ్రీ బస్ పెట్టారు. అందరూ చాలా ఆనందంగా ఉన్నారండి. మొన్న ఓపెన్ చేసిన రోజునే మేము ఫ్రీ బస్ ఎక్కాము. అందరినీ అడిగితే చాలా బాగుందమ్మా అన్నారు. ప్రయాణాలు కూడా కట్టుకున్నారు, అన్నవరం అని, శ్రీశైలం అని, అన్నిటికీను. బాబు గారు అంటే మాట ఇచ్చారంటే మాట నిలబెట్టుకుంటారండి. అలాగే ఇంకా పథకాల్లో అన్నీ ఏమీ లేదు అని ఏడ్చే వాళ్ళందరికీ కూడా అన్నీ కనపడుతూనే ఉన్నాయి కదా, అన్నీ ఇస్తూనే ఉన్నారు. ఇంకా 1, 2 ఉంది, అవి కూడా తప్పకుండా నెరవేరుస్తారు మా బాబు గారు. ఆ సందర్భంగా పాలాభిషేకం పెట్టుకున్నాము. మా మిత్రులందరికీ కూడా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను, అందరూ వచ్చి హెల్ప్ చేసినందుకు. అలాగే బోండా ఉమా గారు నియోజకవర్గంలో ప్రతిదీ కూడా సక్సెస్ఫుల్, అన్నిట్లో ముందుంటున్నారు. ఏ విషయంలో కూడా మా బోండా ఉమా గారు మమ్మల్ని ముందుండి నడిపిస్తూ ఉన్నారు. మేము చాలా సంతోషం.